నా వందనాలు. వాలంటీర్స్కి, టీచర్స్కి నా వందనాలు. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుము. 1 యోహాను 5:17. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండం 19:5-6. అందువలన సహోదరులారా, నేను పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీ ఇంటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. 2 పేతురు 1:10-15. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించగలను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచగలను. కీర్తనలు 69:30. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు 2:4. తన స్నేహితుల కొరకు తను ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. యోహాను 15:13. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీయులకు 3:18. ఫస్ట్ గా 10 గంటల వాక్యాలు చెప్పిన వాళ్ళకి మరి దగ్గరగా చెప్పదు కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జి దివ్య.